చూపిస్తా, ఒకసారి మీరు చూడండి. నేను ఫస్ట్ ఇక్కడే చదువుకుంటుంది, ఇక్కడ క్లాసు ఒకసారి అక్కడ చూడండి క్లాసు, అక్కడ మొత్తం అది మేము చదువుకున్న స్కూలు అనేది. ఫస్ట్ మా దోస్తు నేను అందరూ చాలామంది ఆడుకుంటుంటే ఇది నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్నాం. అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా గుర్తుంది, చాలా రోజులే, ఇప్పటికి 7 years అవుతుంది. చాలా రోజులే ఇక్కడ రాక, ఇప్పుడైతే వచ్చేసినాం. మేము చదువుకున్నది తిరిగింది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. అది కాక మా ఫ్రెండ్ గారు చూపిస్తారు మొత్తం, ఎందుకంటే నాకు కొన్ని నెంబర్స్ గుర్తులేవు కాబట్టి మా ఫ్రెండ్ గారు గుర్తున్నాయి, మా ఓడు చూపిస్తారు. నేను మా క్లాస్కి ఏది మొత్తం తిరిగి చూపిస్తాను, మా ఫ్రెండ్ గారు మొత్తం చూపిస్తారు. ఓకే, మా స్కూల్ ఉన్నది ఇప్పుడు చదువుకొని 7 నుంచి స్టార్టింగ్ చూపిస్తాను. మా ఫ్రెండ్ నాకు చెప్పాను, ఈయన వచ్చి ఈయన ఒకటో చూపిస్తాను. నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి, ప్రతి విషయం ఉన్నది మాకు గుర్తు. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా, చిన్న జరిగిన విషయాలన్నీ చెప్తాను. చిన్న ఇప్పుడు మీకు స్కూల్లో మాకు చిన్న చిన్న జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని చెప్తాను మీకు. ఏ సెషన్ బి సెషన్ ఉన్నది, 7th క్లాస్ సెషన్ బి సెషన్, 8th క్లాస్ ఉన్నది స్కూల్. ఇది కూడా మొత్తం నేను చదువుకున్నా, మా ఊరు మీద చదువుకుని కలిసి చదువుకునే స్కూల్. అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు నడుచుకుంటా ఆడుకుంటా తిరుగుతుంటే ఇట్లా ఇక్కడ మొత్తం ఎదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నా. ఈ చెట్లు ఫస్ట్ ఉండే చెట్లు తీసేసారు. ఏదైనా 9th క్లాస్ బి సెషన్ ఉన్నది మనకి. 7 చదువుకున్నాము. పైన అంటే మాకు 10th క్లాస్ ఏ సెషన్ బి సెషన్. ఇంగ్లీష్ మీడియం అని ఉన్నారు కానీ ఇంగ్లీష్ మీడియం అంటే డేట్ చూసుకుంటున్నాడు, ఆ క్లాస్లో వస్తుంటుంది. అలా మనకు అక్కడ చూపిడా, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 10th క్లాస్ 9th క్లాస్ అని ఉంటుంది, అక్కడనే చదువుకుంటుంది 10th క్లాస్ వాళ్ళు పిల్లలు అన్నారు. మనం జరిగిన విషయాలన్నీ ఇట్లా ఉన్నాయి. మేము లంచ్ చేస్తుంటే ఇక్కడనే చేస్తుంటాం లంచ్, ఇక్కడ వెళ్ళాలి అంతా ఉంటుంది. మేము లంచ్ చేస్తుంటే మేమే వండేసుకుంటుంటే, మేమే పెట్టుకుంటుండే అన్నం లంచ్ అంతా మేమే చేసుకుంటుంటే. వంట మాస్టర్లు అక్కడ ఉంటున్నాడు, రజీపీడ వంట మాస్టర్లు అక్కడ ఉంటున్నాడు, వంట చేస్తున్నాడు. అందరూ మేమే లంచ్ వండిస్తుంటే పిల్లలకి అందరికీ వాళ్ళు తింటున్నాడు. మాకు వాళ్ళని వండిస్తాడు. మేము కలిసిమెలిసి చేసుకుంటుంటే మన చదువుకుంటుంటే మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక ఇక్కడ ఆడుకుంటుంటే మేము చిన్నప్పుడు ఆట పోటీలు అన్నీ ఉంటుండే గ్రౌండ్లో. మాకు అప్పుడు గుర్తొచ్చిన విషయాలన్నీ మీకు చెప్తున్నా, నాకు సంతోషం ఉన్నది చెప్పుకోవాలి. మా సారాలను రూమ్లో లంచ్ చేస్తుంటుంది. అతను మా సార్ అట్టనే హెడ్ మాస్టర్ అక్కడ ఉంటుంది. మా సారని మనం ఇలా చదువుకుంటుంటేనే అప్పుడు పుస్తకాలు ఉంటుండే మనకు. క్వశ్చన్లు ఏమైనా ఎగ్జామ్ ఉంటే ఏమైనా చిన్న చిన్న ఎగ్జామ్లు ఉంటే అలా క్వశ్చన్ అడుగుతుంటే మాకు ఏమైనా సమాధానం దొరకకపోతే ఈ లైబ్రరీలో వచ్చి మనం తెలుసుకుంటుంటుంది. ఇది మన స్కూల్ పేరు చెప్పుకుంటున్నా, హై స్కూల్ మన చదువుకున్న స్కూల్. ఇది అంతా జరిగిన అంతా చూపించిన మీకు. నేను చదువుకున్న విషయాలు అన్నీ మేము చెప్పినాము. మా సారాలని ఇట్లా పాటలు చెప్పిన అన్నీ చెప్పాము, డాన్స్ అన్నీ చెప్పాము, పాటలు 10th క్లాస్ వరకు చదువుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసినాము. మాకు అన్ని విషయాలు గుర్తొస్తుంటే మళ్ళీ మిస్ అయిపోయినట్టే ఒక ఫీలింగ్ కలుగుతుంది. మాకు స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తుంది. మేము చదువుకున్న మా సార్తో ఒక ఫోటో ఉన్నది, ఆ ఫోటోని వేస్తాము చూడండి. పూర్వ విద్యార్థులు మునేష్ అండ్ లక్ష్మణ్ 17-18 బ్యాచ్ విద్యార్థులు ఈరోజు మా పాఠశాలకు సందర్శించడం జరిగింది. అదేవిధంగా నేను అప్పట్లో వీళ్ళకు మ్యాథ్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ నేను మళ్ళీ ఇదే పాఠశాలలో మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళు ఈ పాఠశాలను చూసి వెళ్ళి ఎట్లా ఉంది అనేది తెలుసుకున్నారు. ఆ పిల్లలకి అప్పట్లో చాలా మంచిగా చక్కగా చదివి వాళ్ళకి ప్రజెంట్ ఒకైనా ప్లంబర్ కానీ ఒకైనా బిజినెస్ కానీ అక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇదే విధంగా వీళ్ళు ఈ యొక్క పాఠశాల మీద ప్రేమతోని ఇక్కడ వచ్చి మాకు పలకరించిపోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. అంతేనే మీరు ఈ అనుబంధం పాఠశాల ఎప్పుడుగినా మనకు చదివిన తల్లి బడి అంటే కాబట్టి అందరూ ఇంకా మీ యొక్క స్నేహితులను గిన ఎప్పుడైనా రావచ్చు, వచ్చి కొద్ది విషయాలు తెలుసుకుని పోవచ్చు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారిపోయింది పాఠశాల అనేది అందరికీ తెలియాలి. కాబట్టి మీకు అందరికీ మంచిగా వచ్చినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు బేటా. ఓకే.